హలో ఆల్, వెల్కమ్ టు అవర్ నెక్స్ట్ క్లాస్ ఆఫ్ క్యాప్ సిరీస్. మన బాడీలో గ్లూకోజ్ లెవెల్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్, షుగర్ అంటాం కదా, దాన్ని మనం ఏ యూనిట్లో మెజర్ చేస్తామంటే మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్. మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్. ఫైటోట్రాన్ అనేది ఏంటి? మనము కొన్నిసార్లు ప్లాంట్స్ని కొన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ లాగా లేకపోతే ఒక చిన్న హౌస్లో కంట్రోల్డ్ కండిషన్స్లో పెంచుతాం కదా, రిక్వైర్డ్ వాటర్ ఇచ్చి రిక్వైర్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేసి మాయిశ్చర్ మెయింటైన్ చేసి ఆ ఫెసిలిటీని ఫైటోట్రాన్ అని అంటారు. నెక్స్ట్, హైబ్రిడోమా టెక్నాలజీ న్యూస్లో ఉంటుంది అప్పుడప్పుడు. ఈ హైబ్రిడోమా టెక్నాలజీ అంటే ఏంటంటే ఇట్స్ అ బయోటెక్నాలజీ టెక్నిక్. దీనికి మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడానికి. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఇవి ప్రోటీన్ సింథసిస్ చేసి, అంటే ఒక కైండ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట దానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాన్సర్ ఉందనుకోండి, ఈ క్యాన్సర్ సెల్స్ని డెస్ట్రాయ్ చేయాలి. డెస్ట్రాయ్ చేయడానికి ఆ క్యాన్సర్ సెల్కి వెళ్ళి అతుక్కునే ప్రోటీన్తో కూడిన యాంటీబాడీస్ ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనమాట. సో ఇవి సీదా ఆ సెల్స్ దగ్గరికి వెళ్ళి దాని మీద బైండ్ అయ్యి ఆ సెల్స్ని డెస్ట్రాయ్ చేస్తాయి. ఓకే, మోనోక్లోనల్ యాంటీబాడీస్. కనోలా, యాక్చువల్గా ఇది ఒక ఆయిల్. మనం ఈ పేరు వింటా ఉంటాం, ఎక్కువ వెస్టర్న్ కంట్రీస్లో వింటాము. ఈ కనోలా అనేది మనం ఆవాలు వాడతాం కదా, మస్టర్డ్ ఆయిల్, ఒక వెరైటీ ఆఫ్ ఆయిల్ అన్నమాట. ఇది ఎందుకు ఫేమస్ అంటే దీంట్లో బాగా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చాలా మంచివి ఇవి. మనకి ఈవెన్ ఫిష్లో కూడా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అని చదివాం, రైట్? కనోలా ఈజ్ అ గుడ్ ఆయిల్. స్పెషల్గా హ్యూమన్ కన్సంప్షన్ కోసం తయారు చేస్తారు. నెక్స్ట్, ఆల్రెడీ ఒకసారి చూసాం పెటర్నిటీ టెస్ట్. ఒక బేబీకి ఫాదర్ ఎవరు, లేకపోతే ఒక క్రైమ్ సీన్లో కల్ప్రిట్ ఎవరు అని తెలుసుకోవడానికి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది వెరీ గుడ్ టెక్నిక్ అని. ఎందుకంటే ఈవెన్ చిన్న హెయిర్, నెయిల్, సలైవా, ఈవెన్ డ్రైడ్ సెమెన్, ఒకవేళ రేప్ కేసు జరిగింది అనుకోండి, డ్రైడ్ సెమెన్ ఉన్నా కూడా ఈ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా పక్కాగా చెప్పొచ్చు అనమాట హూ ఇస్ దట్ పర్సన్ అని. నెక్స్ట్, కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? మనకి పంచాయతీరాజ్ వచ్చే ముందు ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ వచ్చింది. గ్రాస్ రూట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఈవెన్ ద లోకల్స్, ద పీపుల్, కమ్యూనిటీస్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యారనుకోండి వాళ్ళ పాలసీస్, స్కీమ్స్, డెసిషన్ మేకింగ్లో, దాన్ని కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటాం. వాళ్ళకు ఒక సెన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఉంటుంది. ఎస్, మా లాస్లో మేము ఇన్వాల్వ్ అయ్యాము, మాకేం కావాలో మా వాయిస్ వినిపించింది, అట్లా. నెక్స్ట్, హౌస్లో స్పీకర్. ఇప్పుడు ఒక పర్సన్ మాట్లాడుతున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్లో ఒక ఎంపీ, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే మాట్లాడుతుంటే స్పీకర్ ఆ పర్సన్ని ఆపి ఒక నిమిషం మీరు ఆగండి, వేరే వాళ్ళు మాట్లాడతారు అని చెప్పి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారనుకోండి, దాన్ని ఈల్డింగ్ ద ఫ్లోర్ అంటారు. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఈల్డింగ్ ద ఫ్లోర్. నెక్స్ట్, అప్పటి నేషనల్ మూమెంట్ అప్పుడు ఒక ప్రెసిడెన్షియల్ కాంగ్రెస్ స్పీచ్ ఇస్తున్నప్పుడు ఎవరు చెప్పారు హిందీకి రోమన్ స్క్రిప్ట్ని ఇంట్రొడ్యూస్ చేయండి అని? సుభాష్ చంద్రబోస్. ఓకే, మామూలుగా హిందీకి దేవనాగరి స్క్రిప్ట్ కదా, రోమన్ స్క్రిప్ట్ ఇంట్రొడ్యూస్ చేయండి అని బోస్ చెప్పారు. అటార్నీ జనరల్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. సేమ్ సుప్రీం కోర్ట్ జడ్జికి ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉండాలో అటార్నీ జనరల్కి కూడా అవే ఉండాలి. ఓకే, సెంటర్లో అయితే అటార్నీ జనరల్ ఉంటాడు, మరి స్టేట్లో ఎవరు ఉంటారు? అడ్వకేట్ జనరల్ ఉంటాడు. ఓకే, నెక్స్ట్, ఇండియాలో ఫస్ట్ రే ఆఫ్ సన్లైట్, ఫస్ట్ సన్ రైజ్ ఏ లాంగిట్యూడ్ మీద అవుతుంది? 92°30'. ఓకే, అంటే ఆల్మోస్ట్ మన అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా ఈస్ట్ సైడ్, సో అక్కడ లాస్ట్ లాంగిట్యూడ్ అనమాట ఇండియా ఎండ్ అయ్యే దగ్గర, అది 92°30'. అక్కడ ఫస్ట్ సన్ రైజ్ అవుతుంది. నెక్స్ట్, పార్టీషన్ అప్పుడు లైక్ పంజాబ్ ప్రొవిన్స్ ఉంది చూసారా నార్త్ వెస్ట్లో, ఇప్పుడు పంజాబ్ డివైడ్ అయి ఉంది. ఈస్ట్ పంజాబ్ ఇండియాలో ఉంది, వెస్ట్ పంజాబ్ పాకిస్తాన్లో ఉంది. బట్ పార్టీషన్ అప్పుడు ఆ ప్రొవిన్స్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము యునైటెడ్గా ఉండాలని అనుకుంటున్నాం, మాకు ఇట్లా డివిజన్ ఇష్టం లేదు అని. బట్ చాలా కమ్యూనల్ వైలెన్స్ జరిగింది, హిందూ ముస్లిమ్స్ కొట్టుకొని చచ్చిపోతుంటే ఇక తప్పక డివిజన్ చేయాల్సి వచ్చింది. బట్ అక్కడ పంజాబ్ ప్లాన్ అని ఒకటి వచ్చింది అనమాట, అదేంటంటే దే వాంటెడ్ టు బి యునైటెడ్. అది లోక్సభలో ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి సీట్స్ రిజర్వ్ చేసి ఉంటాయి అని మనకు తెలుసు, పాపులేషన్ వైజ్ రిజర్వ్ చేసి ఉంటాయి అని. అయితే ఏ స్టేట్ నుంచి ఎక్కువ మంది ఎస్టీస్ వస్తారు ఈ రిజర్వ్డ్ స్టేట్లో అంటే మధ్యప్రదేశ్ నుంచి వస్తారట. ఎందుకంటే మధ్యప్రదేశ్లో చాలా మంది ట్రైబల్ పీపుల్ ఉంటారు, అది కూడా అంత పెద్ద స్టేట్, పాపులేషన్ ఎక్కువ ఉంది కదా, సో మధ్యప్రదేశ్ నుంచి ఎక్కువగా ఎస్టీ సీట్స్ ఉంటాయంట లోక్సభలో. నెక్స్ట్, మనకి పాలిటీలో కాన్స్టిట్యూషన్లో టేబుల్ ఆఫ్ ప్రెసిడెంట్స్ అని ఉంటుంది. అంటే మనము
ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తా ఉంటాం కదా! ఏదైనా ఫంక్షన్ చేసినా ఫస్ట్ ఒకరు, సెకండ్ ఒకరు, థర్డ్ ఇట్లా హైయర్ డిగ్నిటరీస్ నుంచి మెల్లమెల్లగా లోవర్‌కెళ్తా ఉంటాం గదా! అట్లా కాన్స్టిట్యూషన్‌లో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని మనం ఎవరినంటాం? ప్రెసిడెంట్ అంటాం. ఆయన తర్వాత సెకండ్ ఆర్డర్ ఎవరికుందంటే సెకండ్ ప్లేస్ ఎవరికుంది? వైస్ ప్రెసిడెంట్. అట్లా మనం ఆర్డర్ ఏసుకుంటా వెళ్తాము. థర్డ్ ప్రైమ్ మినిస్టర్, ఫోర్త్ గవర్నర్, ఫిఫ్త్ అంతకు ముందుకు ప్రెసిడెంట్‌గా పనిచేసిన వాళ్ళు, 5A డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ ఉంటే. బట్ ఇప్పుడు మనకు డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లేరు. ఇప్పుడు తెలంగాణలో డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. బట్ సెంటర్‌లో డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లేడు. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, స్పీకర్ ఆఫ్ లోక్సభ, క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ యూనియన్, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్, డెప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ. వీళ్ళందరూ సెవెంత్ ప్లేస్‌లో ఉంటారంట. నెక్స్ట్ భారత రత్న వచ్చిన వాళ్ళు 7A, అంబాసిడర్స్ అండ్ హై కమిషనర్స్ 8, సుప్రీం కోర్ట్ జడ్జెస్ 9. చూసారా, సుప్రీం కోర్ట్ జడ్జెస్ కంటే భారత రత్న వచ్చిన వాళ్ళకే ఎక్కువ. అంటే ఇప్పుడు సచిన్ కొంచెం ఆర్డర్లో ఎక్కువ అన్నట్టు జడ్జి కంటే. అంతేనా? అంతే. చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి ఏమో 9A. 10th ప్లేస్లో డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, ప్లానింగ్ కమిషన్ మెంబర్స్, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఫర్ యూనియన్ వీళ్ళందరూ 10th ప్లేస్. 11th ప్లేస్లో అటార్నీ జనరల్, క్యాబినెట్ సెక్రటరీ. సో ఇదన్నమాట ఆర్డర్. మనం ఫస్ట్ ఒక 5 గుర్తుపెట్టుకుంటే చాలు, చాలా ఎక్కువ. థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? ఇది మనం డే టు డే లైఫ్లో వాడము. ఇప్పుడు ఏదైనా అకేషన్ జరిగింది అనుకోండి, ఒక పెద్ద సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి ఉన్నారనుకోండి, మతలబ్ ఆయన మొత్తం కంప్లీట్గా పక్కన పెట్టేసి సచిన్ని పిలిచి రెస్పెక్ట్ ఇవ్వడం అట్లాంటివి చెయ్యం కదా. సో ఇట్స్ జస్ట్ ఏంటంటే ఏదైనా అఫీషియల్ సెరమనీ జరిగినప్పుడు, ఏదైనా పర్టికులర్ గవర్నమెంట్కి సంబంధించిన అకేషన్స్ ఉన్నప్పుడు ఈ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మినిస్టర్ ఈ ఆర్డర్లో ఫాలో అవుతారు. ఓకేనా? నెక్స్ట్ ఓషియానిక్ ట్రెంచ్ ఎక్కడుంది? లొకేషన్. యాక్చువల్‌గా ఓషియానిక్ ట్రెంచ్ అంటే ఏంటంటే, మీరు ఇమాజిన్ చేయండి, సముద్రం లోపలికెళ్ళిపోండి. లోపలికి ఏకదం సముద్రం ఫ్లోర్ మీదకెళ్ళిపోండి. ఠీకే? సముద్రం ఫ్లోర్ మీదకెళ్ళిన తర్వాత మీరిక్కడ ఉన్నారు. మీరు మొత్తం దాని నేల మీద కాలు పెట్టి నడుస్తున్నారు. సడెన్‌గా ఇక్కడ ఒక డీప్ పిట్ లాగా వస్తదనమాట. దీన్ని ట్రెంచ్ అంటారు. చాలా లోపలికి ఉంటది తెలుసా? ఈవెన్ 3, 4 కిలోమీటర్స్ లోపలికి గూడా ఉంటది. అంత పెద్ద లోయని. అది గూడా ఎక్కడ? సముద్రం కింద. దాన్ని ట్రెంచ్ అంటారు. డీపెస్ట్ ప్లేసెస్ అన్నమాట అవి. చూద్దాం. అలూషియన్ ట్రెంచ్ ఎక్కడుంది? నార్త్ పెసిఫిక్ ఓషన్‌లో. కెర్మడాక్ ట్రెంచ్ సౌత్ పెసిఫిక్ ఓషన్. సుందా ఇండియన్ ఓషన్. ఎస్ శాండ్విచ్ సౌత్ అట్లాంటిక్ ఓషన్. ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి. సరేనా? బాల్కన్ ప్లాన్ అని ఏంటంటామంటే 1947 ఇండిపెండెన్స్ రాకముందు ఇండియాని ఎట్లా పార్టిషన్ చేయాలి, చేయాలా వద్దా నడుస్తుంది కదా. సో లార్డ్ మౌంట్ బాటన్ ఏమనుకుంటారంటే యునైటెడ్ ఇండియానే ఉంచాలి, అంటే పాకిస్తాన్ విడిపోవద్దు, కంప్లీట్ యునైటెడ్ ఇండియా ఉండి ఆ ఉన్న ఇండియాని స్టేట్స్ లాగా, ప్రిన్స్లీ స్టేట్స్ లాగా విభజించి వాళ్ళకి ఇచ్చేసేయాలి అని ఆయన అనుకున్నాడు. దీన్నే బాల్కన్ ప్లాన్ ఫర్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ఇండియా అని అంటారు. బట్ ఏమైంది, కమ్యూనల్ గొడవలు, వైలెన్స్ అది చూసి ఇట్లా కుదిరేటట్టు లేదు, పార్టీషన్ తప్పదు అని చెప్పి పార్టీషన్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. అందుకని ఆ ప్లాన్ ని వదిలేశారు, ఆ బాల్కన్ ప్లాన్ ని. బాల్కన్ ప్లాన్ అంటే యునైటెడ్ ఇండియా. విపి మినన్ ఆయన ఒక ఇండియన్ సివిల్ సర్వెంట్. ఈయన ఎక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ తో కలిసి ఏదైతే 563 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరినీ ఒప్పించి ఇండియాలో కలిపి ఇప్పటి మన కరెంట్ ఇండియాని తయారు చేసిన వాళ్ళలో ఇద్దరు. ఫస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే ఆయనకి హెల్ప్ గా విపి మీనన్ ఉన్నారు. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ అది ఎక్కడుంది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ టిబెటియన్ స్టడీస్ వారణాసిలో. ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ ముంబైలో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నిమ్హాన్స్ బెంగళూరు. ఇది మొన్న ఫస్ట్ టైం గ్రూప్ 1 జరిగింది కదా, క్యాన్సిల్ అయింది, అందులో అడిగారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ హైదరాబాద్. ఇది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉంటుంది కదా. సో ఇది మొన్న ఫస్ట్ ఈ రీసెంట్ గ్రూప్ 1 లో కూడా అడిగారనమాట. ఇట్లాంటివి గుర్తుపెట్టుకుందాం, ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్. మిలిటరీ గవర్నర్షిప్ ఈ ప్రాక్టీస్ ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే గ్రీక్ స్టార్ట్ చేశారనమాట. మిలిటరీ గవర్నర్షిప్ అంటే ఏంటంటే, మామూలుగా ఇప్పుడు అలెగ్జాండర్ ఇండియాకి వచ్చి ఇన్వైట్ చేశారు నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ని. ఇప్పుడు ఆల్మోస్ట్ 4th సెంచరీ బీసీలో. అయితే ఆయన డిఫరెంట్ పార్ట్స్ ని మొత్తం రీచ్ అయ్యి కాన్క్వర్ చేసి ఆయనే ఒక్కడే అన్ని ప్లేసెస్ లో ఉండి చేయలేడు కదా, ఎందుకంటే ఆయన మొత్తం వరల్డ్ అంతా తిరుగుతూ ఉండే. సో ఆయన మళ్ళీ తిరుగు ప్రయాణం చేద్దాం అనుకుంటాడు. బట్ ఇండియాని ఆర్ ఇండియా సబ్ కాంటినెంట్ లోని ప్లేసెస్ ని వదిలేయాలని లేదు.
అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయన మిలిటరీలో ఆయన ట్రస్టెడ్ పీపుల్ ఉంటారు కదా గవర్నర్స్ని, వాళ్ళని అక్కడొకరిని ప్లేస్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. సో ఈ మిలిటరీ గవర్నర్స్ ఏం చేస్తారంటే అలెగ్జాండర్ పేరు చెప్పుకుని పాలిస్తారు, బట్ వాళ్ళకి కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ఉంటది, మిలిటరీ అథారిటీ ఉంటది. ఓకేనా? సో ఎవరు తీసుకొచ్చారు ఈ మిలిటరీ గవర్నర్షిప్ అంటే గ్రీక్స్ తీసుకొచ్చారు. ఓకే, ఫస్ట్ ఈ అలెగ్జాండర్ తర్వాత సెలూసిడ్స్, డిడియాచి, ఇవి ఆ సక్సెసర్స్ యొక్క పేర్లు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ యాపిల్ పెన్సిల్ చార్జర్ అయిపోయింది. సో నేను నార్మల్గా చేతో చెప్పేస్తాను. ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు? యానీ బిసెంట్. చూడండి ఇక్కడే మనం మిస్టేక్ చేసే ఛాన్స్ ఎక్కువ. ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ అంటే యానీ బిసెంట్, ఫస్ట్ ఇండియన్ విమెన్ ప్రెసిడెంట్ అంటే సరోజిని నాయుడు. చూడండి ఇండియన్ వచ్చింది, యానీ బిసెంట్ ఇండియన్ కాదు, ఆమె ఫారినర్. ఓకేనా? అది చిత్తరంజన్ దాస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ జరుగుతూ ఉండేవి కదా, ఇంపార్టెంట్ సెషన్స్. అప్పుడు ఒక అతన్ని ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. బట్ ప్రెసిడెంట్షిప్ లో ఉండి కూడా జైల్లో ఉన్న ఆ పర్టికులర్ లీడర్ ఎవరు అని అంటే సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్. ఆ టైంలో ఆయన జైల్లో ఉంటే ఆయన బదులు వేరే అతను ప్రాక్సీగా అటెండ్ అవుతారనమాట ప్రెసిడెంట్ లాగా. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫౌండర్స్ లో వన్ ఆఫ్ ద మెయిన్ ఫౌండింగ్ మెంబర్ ఎవరు? ఏఓ హ్యూమ్. కొంత ఆయన హెల్ప్ వల్లనే ఈ కాంగ్రెస్ ఫామ్ అవుతుంది. బట్ ఆయన ఫౌండర్ గా వచ్చాడు కానీ ఎప్పుడు ప్రెసిడెంట్ గా పని చేయలేదు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి. ఓకే, నెక్స్ట్ మార్నింగ్ మార్నింగ్ పాడే రాగా ఏది అంటే తోడి. మనకి డిఫరెంట్ టైమింగ్స్ ఆఫ్ ద డేలో డిఫరెంట్ రాగాస్ ఉంటాయి. ఇది మనం ఆర్ట్ అండ్ కల్చర్ లో చూస్తాం. అర్ధరాత్రి ఒక రాగం, సాయంత్రం ఒక రాగము, మార్నింగ్ ఇట్లా ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ పాడేది తోడి. నెక్స్ట్ గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్తా. బయట మీరు ఒక బాండ్ కొనుక్కుందామని అనుకుంటున్నారు. అది కొంటే మీకు ఫుల్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు వాళ్ళు, 30% ఇంట్రెస్ట్ రేట్, 40% ఇంట్రెస్ట్ రేట్ అని. మీరు అబ్బా బాగుంది, ఇంత మనీ పెట్టి ఇది కొంటాను, ఫ్యూ ఇయర్స్ తర్వాత ఇంత ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, దెన్ ఐ సెల్ ఇట్ ఆఫ్ అని మీరు అనుకుంటారు. బట్ ఏమైతుందంటే వాళ్ళేదో ఒక మోసమైన కంపెనీ అయి ఉండి మీ పైసలన్నీ తీసుకుని వాళ్ళు చెక్కిస్తారు. మీకు ఆ బాండ్ మిగులుతుంది, పైసలు రావు, అంత అయిపోయింది. మనకేంటి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఆశ చూపించారు కాబట్టి మనం కొన్నాం. బట్ గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ ఏంటంటే అవి గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్డ్ గా ఉంటది. ఓ ఇంత ఉంది అంత ఉంది అని చూపియరు. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కానీ సేఫ్ గా ఉంటది. మీ పైసలకి ఫుల్ గ్యారెంటీ. ఏం జరిగినా ఆర్బీఐ ఇస్తుంది మీ పైసలు, ఎందుకంటే అవి గిల్ట్ ఎడ్జ్డ్ కాబట్టి. ఓకేనా? పేరు ఎందుకు వచ్చిందంట, ఒకప్పుడు ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కి కింద బార్డర్ లో గోల్డ్ బార్డర్ ఉండేదట. అంటే ఆ గోల్డ్ బార్డర్ ని గిల్ట్ బార్డర్, గిల్ట్ ఎడ్జ్డ్ అనేవారు. అంటే అది మీనింగ్ ఏంటంటే గోల్డ్ కలర్ ఉంది బార్డర్ ఉంది అంటే అది గవర్నమెంట్ కి సంబంధించింది, ఇది సేఫ్ అన్నట్టు. సో తర్వాత తర్వాత వాడుకలో ఆ పేరు అట్లనే కంటిన్యూ అయింది. సో గుర్తుపెట్టుకోండి, గిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్ అంటే వెరీ సేఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని. నెక్స్ట్ అలెగ్జాండర్ ఇన్వేజన్ కి వచ్చిన టైంలో ఇండియాలో ఉన్న మేజర్ డైనాసిటీ ఏంటి? నందా డైనాసిటీ. ఓకే, ఈ నందా తర్వాతనే మౌర్యన్స్ వచ్చారు. ఆల్ రైట్. చికియార్ కూతు. చికియార్ కూతు అంటే ఇది ఒక పర్ఫార్మెన్స్ ఆర్ట్ అన్నమాట. ఎక్కడి నుంచి? కేరళ నుంచి. ఎవరు పర్ఫామ్ చేస్తారంటే చెకియార్ కాస్ట్ ఫుల్ మేకప్ వేసుకొని ఒక మోనోలాగ్, ఒక పాట కమ్ డైలాగ్ రూపంలో మన రామాయణ మహాభారతాలని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి ఎట్లా ఈ ఒగ్గు కథ, ఈ బుర్ర కథ ఎట్లా పర్ఫామ్ చేస్తుంటాం, అట్లా చెకియార్ కూతు అన్నమాట. ఏ కాస్ట్ పర్ఫామ్ చేస్తుంది? చెకియార్ కాస్ట్. ఏ ఇన్స్ట్రుమెంట్ ఉంది వాళ్ళ చేతిలో? మిహావు. దాని థియేటర్ ఫామ్ ఏమంటారు? కూతంబలం. ఓకే, చికియార్ కూతు ఫ్రమ్ కేరళ. మినరల్స్ అండ్ అవి మేజర్ గా ప్రొడ్యూస్ చేసే ప్లేసెస్ చూద్దాం. మినరల్ ఆయిల్ వెనిజులా, కాపర్ జాంబియా, మ్యాంగనీస్ గెబాన్, బాక్సైట్ గయానా. ఠీకే, ఇవి వరల్డ్ రిజర్వ్స్, ఇండియాలోవి కాదు, ఫారెన్ అన్నమాట. నెక్స్ట్ బాలాజీ విశ్వనాథ్ అడ్మినిస్ట్రేషన్ షాంబాజీ మహారాజ్ తర్వాత కొంత డిస్టర్బెన్సెస్ కి గురవుతుంది. సో షాంబాజీ తర్వాత మళ్ళా ప్రాపర్ గా స్ట్రీమ్ లైన్ చేసిన రూలర్ ఎవరు అంటే బాలాజీ విశ్వనాథ్. నెక్స్ట్ కొన్ని బుక్స్ ఇచ్చారు, అవి ఎవరు రాశారో అని అడుగుతున్నారు. మై మ్యూజిక్ మై లైఫ్ రవిశంకర్, ఆదా గావ్ రహీ మసూమ్ రాజా, ద పిల్ఫరర్ రామాకాంత రథ్, రాధా లక్ష్మణ్ గైక్వాడ్. ఇప్పుడు అంటే ఈ పేర్లు అప్పటివి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ లో ఏదైనా ఫేమస్ బుక్, ఒక ఫేమస్ పర్సనాలిటీ రాసింది ఉంటే అవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బ్రెజిల్లో కాఫీ ప్రొడ్యూసింగ్ రీజియన్ ఒకటి ఉంటుంది, బాగా కాఫీ పండిస్తారు ఒక పర్టికులర్ రీజియన్ ని, దాన్ని ఏమంటారంటే సంతోస్ అని అంటారు.
నెక్స్ట్ హిస్టరీకి సంబంధించిన కొన్ని ఈవెంట్స్ ఇచ్చాడు, ఇయర్స్ ఇచ్చాడు, ఆర్డర్లో పెట్టమన్నాడు. ఫస్ట్ అంటే అప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇవి. ఫస్ట్ కుతుబ్ మినార్ యొక్క కన్స్ట్రక్షన్ ఎవరు స్టార్ట్ చేశారు? అల్తమష్ 1220. యాక్చువల్లీ కుతుబ్ మినార్ కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత అల్తమష్ దానికి కొంచెం ఫ్లోర్స్ యాడ్ చేస్తాడు కదా. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి మనం ఆర్డర్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ ఎప్పుడు చచ్చిపోయాడు? 1338లో. పోర్చుగీస్ ఎప్పుడు వచ్చారు ఇండియాలోకి? 1498లో. కృష్ణదేవరాయ కింగ్డమ్ థ్రోన్ మీదకి ఎప్పుడు వచ్చాడు? సింహాసనం మీదకి 1509లో. ఎప్పటి వరకు రూల్ చేశాడు? 1529 వరకు. ఇవి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్. అందుకని హిస్టరీలో మనము కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కి సంబంధించినవి, ఆర్కిటెక్చర్ సంబంధించినవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇబ్రహీం ఆదిల్ షా. ఈయన ఆదిల్ షా డైనాసిటీకి చెందిన ఆయన. ఈయన చాలా ఫేమస్. ఈయనకు ఒక టైటిల్ ఏముండేదంటే జగద్గురు. ఎందుకంటే రకరకాల రిలీజియన్స్ ని ఆయన ఈక్వల్ గా ఆహ్వానించాడు. ఈజ్ వెరీ సెక్యులర్. ఆయన రిలీజియన్ ఆయనకి గొప్ప అట్లా ఏం లేదు. హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, వేరే ఇంకెవరైనా సరే హీ హీ వాజ్ టాలరెంట్ టు ఎవ్రీ వన్. అందుకని ఆయనకి జగద్గురు అని పేరు, ఇబ్రహీం ఆదిల్ షా. నెక్స్ట్ ఆర్టిస్ట్ ఎవరు? వాళ్ళు ఏ మ్యూజిక్ డెలివరీ యొక్క మీడియం కి సంబంధించిన వాళ్ళు చూద్దాం. బాలమురళీ కృష్ణ కార్నాటిక్ వోకల్, మితా పండిత్ హిందుస్థానీ వోకల్, కన్యాకుమారి ఘాటం, నిఖిల్ బెనర్జీ సితార్. ఓకే, చూడండి ఒకప్పుడు యూపీఎస్సీలో ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. మళ్ళీ మనకి డిఫరెంట్ డైనాసిటీలో ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు కదా. అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు వాళ్ళ కిందకి ఉన్న ల్యాండ్ లో ఇంత ల్యాండ్ గ్రాంట్, ఈ ల్యాండ్ ఇన్ని ఎకరాలని ఇట్లా గిఫ్ట్ల కింద ఇచ్చేవారు. మిలిటరీ గవర్నర్స్ కి ఇచ్చేవారు, నోబెల్స్ కి ఇచ్చేవారు, ఈ సర్వీస్ చేసే వాళ్ళకి ఇచ్చేవారు. ఆ ఒక్కొక్క డైనాసిటీలో వాటికి ఏం పేరు ఉందో చూద్దాం. ఇక్తా సల్తనేట్ పీరియడ్ లో ఉంది, జాగీర్స్ ముఘల్ పీరియడ్ లో, అమరం విజయనగర పీరియడ్ లో, మొకాసా మరాఠాస్ టైంలో ఉంది. సేమ్ కాన్సెప్ట్, డిఫరెంట్ పేర్లు. జాగ్రఫీలో రోరింగ్ 40s అని మనకి ఎక్కడ వస్తుందంటే, యాక్చువల్గా మనకి అర్త్ ఇలా ఉంది కదా, అర్త్ లో ఈక్వేటర్ డివైడ్ చేస్తుంది కదా, ఇది నార్త్, ఇది సదర్న్ హెమిస్ఫియర్. సౌత్ లో 40 to 50 degrees మధ్య, 40 to 50 degrees మధ్యలో ఇక్కడ రోరింగ్ 40s అనేవి విండ్స్ అన్నమాట. ఇవి నార్త్ వెస్టర్న్ డైరెక్షన్ నుంచి ఈస్ట్ సైడ్ వెళ్తా ఉంటాయి. వీటిని వెస్టర్లీస్ అంటారు. ఇవి పర్మనెంట్ విండ్స్. మనం పోయినా ఈ విండ్స్ మాత్రం పర్మనెంట్ గా ఉంటాయి అన్నమాట. అయితే రోరింగ్ 40s అని ఎందుకు పేరు వచ్చిందంటే, మీరు నార్త్ హెమిస్ఫియర్ చూసారనుకోండి, ఇండియాకి ఎక్కువగా ల్యాండ్ అంతా మాక్సిమం నార్త్ లో ఉంటది కదా. సో అక్కడ విండ్స్ చాలా ఎక్కువ ఫ్లోలో రష్ గా వెళ్ళవు. అక్కడక్కడక్కడ మౌంటైన్స్ తగిలి, కొంత ల్యాండ్ తగిలి అక్కడ కొంచెం కంట్రోల్డ్ గా ఉంటది. వేరే సౌత్ లో ల్యాండ్ మాస్ చాలా తక్కువ అండ్ చాలా స్పేషియస్ గా ఫుల్ ఉంటది. సో ఇక్కడ రోరింగ్ 40s అనేవి ఫాస్టెస్ట్ విండ్స్ అన్నమాట. ఒక ఆల్మోస్ట్ టామీ వెదర్, రెయిన్, రా వెదర్. ఇంత ఎట్లుంటదంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇట్లా ఒక ట్రావెలర్, ఎవరో ఒక తెలుగు ఆయన అంటార్కిటికాకి వెళ్ళాడు ఎక్స్పెడిషన్ కి చూపిద్దాము అని. ఐ థింక్ నా అన్వేషణ అనుకుంటా. ఆయన షిప్ లో ఉన్నప్పుడు ఆ షిప్ ఇట్లా 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 వణుకుతా ఉంటది మొత్తం ఆ విండ్స్ కి. ఈవెన్ చాలా మంది భయపడతారు, అసలు బతికి మనం వెళ్తామా నెక్స్ట్ డే మార్నింగ్ అని. ఆ షిప్ అంత కింద మీద అవుతుంటది బికాస్ ఆఫ్ దీస్ రోరింగ్ 40s. అంత ఫాస్ట్ గా వస్తాయి అనమాట ఆ విండ్స్. ఓకే, నెక్స్ట్ గోవాకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఇచ్చారు. గోవా కిందనే ఒకప్పటి, ఇప్పుడు మనం దమన్ అండ్ దియు, దాద్రా అండ్ నగర్ హవేలీ, గోవా ఇవన్నీ పోర్చుగీస్ టెరిటరీస్ అన్నమాట. పోర్చుగీస్ కంట్రోల్డ్. మెల్లమెల్లగా ఒక్కొక్కటి దూరం అయింది పోర్చుగీస్ నుంచి. వాటి ఫ్యాక్ట్స్ చూద్దాం. గోవాకి ఫుల్ స్టేట్ హుడ్ ఎప్పుడు వచ్చింది? 1987 లో వచ్చింది. దియు అనే ఐలాండ్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? గల్ఫ్ ఆఫ్ ఖంబాత్ లో. దమన్ అండ్ దియు ఇవి గోవా నుంచి ఎప్పుడు సెపరేట్ అయ్యాయి? 5th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, దీని తర్వాత సెపరేట్ అయ్యాయి. ఒకప్పుడు గోవాకి కిందనే వచ్చేవన్నమాట ఇవన్నీ. బట్ ఇప్పుడు దమన్ అండ్ దియు ఇవి యూనియన్ టెరిటరీస్ కదా. గోవా అనేది సెపరేట్ స్టేట్ అయిపోయింది కదా. సో ఏ అమెండ్మెంట్ వల్ల? 56th అమెండ్మెంట్ వల్ల దమన్ అండ్ దియు సెపరేట్ అయినాయి. అట్లనే దాద్రా అండ్ నగర్ హవేలీ కూడా పోర్చుగీస్ వాళ్ళవే. ఇండియాలో ఎప్పుడు కలిసినాయి? 1961లో. గుర్తుపెట్టుకోండి. ఓకే, లేక్ విక్టోరియా ఇది ఆఫ్రికాలోనే వన్ లార్జెస్ట్ లేక్ అన్నమాట. ఎక్కడ, దేనికి మధ్యలో ఉంది చూడండి? ఉగాండా, కెన్యా, తంజానియా. అయితే
ఈ లేక్ విక్టోరియా అనేది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. సర్ఫేస్ ఏరియాతో కంపేర్ చేస్తే పైన వాటర్ ఉంటది కదా సర్ఫేస్ ఏరియా. అట్లా చూస్తే సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. మరి ఫస్ట్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏది ఆలోచించాలి. లేక్ సుపీరియర్. ఇది ఎక్కడుంది? యునైటెడ్ స్టేట్స్ కి కెనడాకి మధ్యలో, రైట్? అది. నెక్స్ట్ లేక్ చాడ్ గురించి కూడా ఇచ్చారు. ఇది కూడా ఆఫ్రికానే. దేనికి మధ్యలో? నైజర్, చాడ్, నైజీరియా అండ్ కెమెరాన్. లేక్ మాలావి ఆఫ్రికానే. జాంబియా, తంజానియా, మొజాంబిక్ అండ్ మాలావికి మధ్యలో ఉంది. ఓకే, ఒకసారి ఆఫ్రికా మ్యాప్ చేస్తారు కదా జాగ్రఫీ చదివేటప్పుడు, ఈ 3 లేక్స్ చూడండి. ఏ బార్డర్ అవుతుంది ఈ లేక్ అని చెప్పి. లేక్ చాడ్, లేక్ మాలావి, లేక్ విక్టోరియా. నెక్స్ట్ మనము పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి మాట్లాడామనుకోండి, అంటే ఒక మనిషి సగటున ఎంత సంపాదిస్తున్నాడు పర్ క్యాపిటా అన్నట్టు మాట్లాడితే, అది కరెంట్ ప్రైజెస్ మీద ఎక్కువ ఉంటది కాన్స్టెంట్ ప్రైజెస్ మీద కంటే. కరెంట్ ప్రైజెస్ అంటే ఇప్పటి ప్రైజెస్, ఇవాల్టిది. కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఒక 5 ఏళ్ల కిందవి అనుకుందాం మనం, లేదా ఒక 10 ఏళ్ల కిందవి 2011 టు 2012 అనుకుందాం. ఇప్పుడు అప్పటి ప్రైజెస్ ఎట్లా ఉంటుండే? ఇప్పుడు మనకి ఒక యాపిల్ 20 రూపాయలు, బట్ అప్పుడు ఒక యాపిల్ 10 రూపాయలే కదా. ఆ అప్పటి ప్రైజెస్ తో మనం చూసామనుకోండి, మనం ప్రైస్ లెవెల్ ఎంత ఇంక్రీజ్ అయింది అనేది తెలియదు. ఇప్పటి ప్రైజెస్ తీసామనుకోండి, ఇప్పుడు ప్రైస్ ఎంత? యాపిల్ 20 రూపాయలు కదా, దీని మీద పర్ క్యాపిటా చూసామనుకోండి, మనం కంపేర్ చేస్తే ఈజీగా అర్థమవుతాయి కదా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ఇంక్రీజ్ అయ్యాయి బై వాల్యూ అని. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పటి ప్రైజెస్ డెఫినెట్ గా ఇన్ఫ్లేషన్ అయ్యింది, ధరలు పెరిగినాయి చాలా. సో ఇప్పటి ప్రైజెస్ మీద పర్ క్యాపిటా క్యాల్కులేట్ చేస్తే, 10 ఏళ్ల కిందటి పర్ క్యాపిటా క్యాల్కులేట్ చేస్తే ఏది ఎక్కువ ఉంటది? ఇప్పటిదే ఎక్కువ ఉంటది, ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంక్రీజ్డ్ ప్రైస్ లెవెల్ చూపిస్తుంది కదా. అట్లా అందుకే ఇప్పటి పర్ క్యాపిటా గ్రోత్ రేట్ ఎక్కువ చూపిస్తుంది. అంత మాత్రాన ఓ మనం పెరిగిపోయాము అట్లేం కాదు, బయట ఇన్ఫ్లేషన్ ఉంది ధరలు పెరిగినాయి అని. అందుకే కాన్స్టెంట్ ప్రైజెస్ మీద చూస్తారు, నిజంగా ఎకానమీ బాగా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి. నెక్స్ట్ నర్మదా రివర్ ఎక్కడ రైజ్ అవుతుంది? అమర్కంటక్ రీజియన్. నిజాం సాగర్ ఏ రివర్ మీద? మాంజ్రా రివర్ మీద. పెన్గంగా గోదావరి యొక్క ట్రిబ్యూటరీ. ఇందిరా గాంధీ కెనాల్ ఫస్ట్ ఇది ఎక్కడుంది చెప్పండి? రాజస్థాన్ లో. దీనికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? బియాస్ అండ్ సట్లెజ్. ఇండియాలో ఫస్ట్ ఏ స్టేట్ ఒక హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ని ప్రిపేర్ చేసింది? ఎవరి హెల్ప్ తో చేసింది? ఫస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ మధ్యప్రదేశ్. ఎవరి హెల్ప్ తో? అమర్త్య సేన్. ఓకే. నెక్స్ట్ మనం మామూలుగా మెట్రోపాలిటన్, టౌన్, సిటీ, టైర్ 1 సిటీ, టైర్ 2 సిటీ, మెగా సిటీ అలా చూస్తాం కదా, పాపులేషన్ బట్టి డివైడ్ చేసుకుంటాం కదా. మెగా సిటీ అంటే పాపులేషన్ ఎంత అంటే మోర్ దెన్ 10 మిలియన్ పీపుల్ ఉంటే 10 ఇంటూ 10 ల్యాక్. ఓకే, దాన్ని మెగా సిటీ అంటారు. ఇండియాలో షుగర్ కేన్ చెరుకు ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ ని ఆర్డర్ లో పెట్టండి. ఫస్ట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ కర్ణాటక, ఫోర్త్ తమిళనాడు, ఫిఫ్త్ గుజరాత్. ఇవి మారుతా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి గూగుల్ దగ్గరికి వెళ్ళి టాప్ 5 షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా అని చూడండి. ఓకే, యూపీ ఆల్మోస్ట్ టాప్ 2 లోనే ఉంటుంది ఎప్పుడైనా, ఒకసారి చూడండి మళ్ళీ. మహారాష్ట్రలో ఎక్కువ జవర్ కల్టివేషన్ జరుగుతుంది. గుజరాత్ లో గ్రౌండ్ నట్ పల్లీలు. రాజస్థాన్లో ఎక్కువగా కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయంట. ఇండియాలోనే లార్జెస్ట్ ఆఫ్ కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్స్ ఎక్కడంటే రాజస్థాన్. కల్టివబుల్ అంటే అది అగ్రికల్చర్ చేయడానికి పనికొస్తుంది, కానీ లాస్ట్ 5 ఇయర్స్లో దాని మీద ఒక పంట వేయలేదు, దాన్ని యూజ్ చేయలేదు. దాన్ని కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్ అంటారు. అలాంటి ల్యాండ్స్ రాజస్థాన్లో ఎక్కువ ఉన్నాయంట. లాస్ట్ మేజర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ అనేది ఏ గవర్నర్ జనరల్ కింద జరిగింది అంటే దల్హూసి. ఈయన చేసినట్టు ఆయన తర్వాతి తరం వాళ్ళు చేయలేదట, ఆ రేంజ్ లో చేసిండు ఆయన. మేజర్ ఎక్స్టెన్షన్ బై దల్హూజీ. మనకి దల్హూకి సంబంధించిన పాలసీ ఏంటి? పాలసీ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, మీకు ఐడియా ఉంది కదా. నెక్స్ట్ బుక్స్ అవి ఎవరు రాసిర్రు? బాకీ ఇతిహాస్, బాదల్ సర్కార్, సీతా స్వయంవర్, విష్ణుదాస్ భావే, గిద్దా, జబ్బర్ పటేల్. నెక్స్ట్ యాక్చువల్గా గాంధీజీకి ఇండియా డివైడ్ అవ్వడం ఇష్టం లేకుండే, ఇండియా పాకిస్తాన్ లాగా. బికాజ్ ఆయన అందరూ తన పిల్లలే తన అన్నట్టే భావించాడు కదా. ఆయన ఒక ఆల్టర్నేట్ సజెస్ట్ చేసిండంట. చలో నెహ్రూ కాకుండా మౌంట్ బ్యాటన్, నెహ్రూ కాకుండా మొహమ్మద్ అలీ జిన్నా ఉన్నాడు కదా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, ఆయన వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయమన్నాడంట ఇండియాకి. అలా జరిగి ఉంటే ఎలా ఉండేదో ఇమాజిన్ చేసుకోవడానికి వెరైటీగా ఉంది కదా. బట్ సంహా వాళ్ళు ఒప్పుకోలేదు, లేదు లేదు మాకు ఇండియా వద్దు, మాకు పాకిస్తాన్ కావాలి అని వెళ్ళిపోయారు. సో మనం డిఫరెంట్ పోర్ట్స్ ఉన్నాయి మనకి ఇండియాలో. అదే
మనకి సీ పోర్ట్స్ ఉంటాయి కదా, ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే పోర్ట్ అంటే లార్జెస్ట్ ఇంపోర్ట్ కార్గో ఎక్కడ వస్తుంది అంటే విశాఖపట్నం పోర్ట్లో వస్తుంది. మనం పంపించే పోర్ట్ కాండ్లా పోర్ట్ ఎక్కడ ఉంది? గుజరాత్లో. అక్కడ ఎక్స్పోర్ట్ కార్గో ఎక్కువ, ఇంపోర్ట్ ఏమో విశాఖపట్నంలో చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ 20th సెంచరీ బిగినింగ్లోనే స్టేట్ ఆఫ్ త్రిపుర అనేది ఫ్రీడమ్ మూవ్మెంట్లోకి వచ్చేసిందంట. ఎందుకంటే ఆల్రెడీ త్రిపురలో బ్రిటిష్ వాళ్ళకి అగెయిన్స్ట్గా విత్ ఇన్ ద స్టేటే ఫుల్ గొడవలు జరుగుతుండే అంట. ఆ కింగ్కి అగెయిన్స్ట్గా, బ్రిటిష్ వాళ్ళకి అగెయిన్స్ట్. ఎందుకంటే ఈ కింగ్ అనేవాడు బ్రిటిష్ వాళ్ళకి పప్పెట్ లాగా ఉంటుండే. సో జనాలకి నచ్చక వాళ్ళు అప్పటి నుంచి విత్ ఇన్ ద స్టేట్ అండ్ బాహర్ విత్ అవుట్ సైడ్ ద స్టేట్ కూడా బ్రిటిష్ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తుండే. దాదాబాయి నౌరోజీ ఏం చెప్పారంటే 1867 to 68 ఆ టైంలో, దగ్గర దగ్గర 170 సంవత్సరాలకు ఎక్కువ, ఆ టైంలో ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ ఇండియన్ ఎంత అంటే 20 రూపాయలు, సంవత్సరానికి 20 రూపాయలు సంపాదించేవాడంట ఒక సగటు భారతీయుడు. నెక్స్ట్ ట్రైబ్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? బుక్సా ట్రైబ్ పౌరీ గఢ్వాల్ రీజియన్ అంటే హిమాలయాస్, లోవర్ హిమాలయాస్ దగ్గర. కోల్ ట్రైబ్స్ జబల్పూర్ మధ్యప్రదేశ్లో. ముండా ట్రైబ్ ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ ఎక్కడ మనకి? జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ఈ ఏరియాస్లో. నెక్స్ట్ కొన్ని రెవల్యూషనరీ యాక్టివిటీస్, వాళ్ళకి సంబంధించిన ఫేమస్ పర్సన్స్. చిత్తగాంగ్ ఆర్మరీ రైడ్ ఎవరు? కల్పనా దత్. చూడండి ఈమె సెకండ్ ఇంపార్టెంట్, బట్ మెయిన్ లీడర్ ఎవరు చెప్పండి? చిత్తగాంగ్ మనం ఇది ఆల్రెడీ చూసాము ప్రీవియస్ క్లాసెస్లో. సూర్య సేన్, అభినవ్ భారత్, సవర్కర్, ఇది చాలాసార్లు వచ్చింది ఇప్పటికి 4 సార్లు. అనుశాలిన్ సమితి, అరబిందో ఘోష్, హుకా మూవ్మెంట్, గురు రామ్ సింగ్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి హిస్టరీ లిటరేచర్లో అహం అండ్ పురం పోయమ్స్ అని వస్తాయి. అహం అండ్ పురం దీనికి సంబంధించిందంటే 14 కిలు కనక్కు గ్రూప్ అని. ఇది సంగం పీరియడ్కి సంబంధించింది, ఎస్పెషలీ పోస్ట్ సంగం పీరియడ్కి. ఓకే, మనం పోస్ట్ మౌర్యన్ అని చూస్తాం కదా, అట్లనే సంగం పీరియడ్ తర్వాత వచ్చిన పోయమ్స్లో అహం అండ్ పురం పోయమ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కొన్ని సెటిల్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి కదా బ్రిటిష్ వాళ్ళవి. బిగ్ ల్యాండ్ లార్డ్స్కి, ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్కి బ్రిటిష్ వాళ్ళు ల్యాండ్ ఇస్తే దాన్ని జాగీర్దారీ సిస్టమ్ అనేవారు. అదే ఒక మిడిల్ మ్యాన్ జమీందార్కి ఇచ్చి నువ్వేం చేస్తావో తెలియదు, నీ కింద రైతులని, బట్ మాకు మాత్రం రెంట్ టైంకి తెచ్చి ఇవ్వాలి అని ఒక పర్సన్ని మిడిల్ మ్యాన్ని పెడితే దాన్ని జమీందారీ. ఇట్లా మిడిల్ మ్యాన్ని తీసేసి డైరెక్ట్గా రైతుతోనే మాట్లాడుకున్నారు. రైతు నీకు అన్ని రైట్స్ ఇస్తాం, సబ్లెట్ చేసుకో, మార్టగేజ్ చేసుకో, ట్రాన్స్ఫర్ చేసుకో, గిఫ్ట్ ఇచ్చుకో, అమ్ముకో, అది నీ కర్మ, బట్ నువ్వు మాత్రం టైంకి డబ్బులు తేవాలి, అది రయత్వారి. ఇట్లా కాదు, జమీందారులు వద్దు, రైతులు వద్దు, ఒక విలేజ్ గ్రూప్ ఆఫ్ హ్యామ్లెట్స్ ని కలిపి విలేజ్ ఉంటుంది కదా, విలేజ్ లెవెల్ కి ఒక ఆఫీసర్ ని పెట్టి నువ్వేమైనా తీసుకురా, మాకు రెంట్ తీసుకురా, అది మహల్వారి. ఆస్ట్రేలియాలో క్యాటిల్ ని బాగా పెంచుతారు, మిల్క్ కోసం కాదు. మనం మామూలుగా బఫెలోస్, కౌస్ ఎక్కువగా మిల్క్ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, బట్ ఆస్ట్రేలియాలో మీట్ కోసం. ఎందుకంటే నాన్ వెజ్ లేకుండా వాళ్ళు తినారట ఆస్ట్రేలియన్స్, ట్రెడిషనల్ ఫుడ్డే వాళ్ళకి నాన్ వెజ్. జైనిజంలో అగ్రికల్చర్ చెయ్యరు, ఎందుకు చెప్పండి? జైనిజం ఏం బిలీవ్ చేస్తుంది అంటే ప్రతి దాంట్లో ఆత్మనే ఉంటుంది, మన కళ్ళకు కనిపించే ప్రతి దాంట్లో ఆత్మ. అండ్ వాళ్ళు నాన్ వైలెన్స్ ని సజెస్ట్ చేస్తారు. మరి వ్యవసాయం చేయాలంటే భూమిని దున్నాలి, భూమిలో పురుగులు ఉంటాయి, ఇన్సెక్ట్స్ ఉంటాయి, అన్ని చచ్చిపోతాయి. సో మనం వైలెన్స్ చేస్తున్నట్టే కదా, ప్రాణం తీస్తున్నామంటే. అందుకే వాళ్ళు అగ్రికల్చర్ చేయరు, ట్రేడ్ అండ్ కామర్స్ ఎక్కువ చేస్తారు జైనిజం. మీరు బయటకు వెళ్ళి జైన్స్ ని చూడండి ఎంతమంది బిజినెస్ లో ఉంటారో. అశోక కళింగాన్ని ఎందుకు అనెక్స్ చేసుకున్నాడు ఆయన కింగ్డమ్ లోకి అంటే, సౌత్ ఇండియాకి వెళ్ళాలంటే బై ల్యాండ్ కానీ బై సీ కానీ కళింగ అనేది ఎక్సలెంట్ మధ్యలో హాట్స్పాట్ అన్నమాట. అందుకని దాన్ని మౌర్యన్ ఎంపైర్ లోకి అనెక్స్ చేసుకున్నాడు. మనకి అర్లీ నేషనలిస్ట్ మూవ్మెంట్, ఎప్పుడైతే మోడరేట్స్ ఉన్నారో, జస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయింది, స్వదేశీ మూవ్మెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. స్టార్టింగ్ లో కొంచెం వీక్ గా ఉండే మూవ్మెంట్. ఎందుకు చెప్పండి? సోషల్ బేస్ చాలా నేరోగా ఉంది, మాసెస్ లేరు ఊర్లో, పీజెంట్ మాసెస్ వీళ్ళు లేరు. ఎంతసేపు ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్, ఈ టాప్ లేయర్, క్రీమీ లేయర్ వాళ్ళే ఉండే అన్నమాట, మాసెస్ వరకు వెళ్ళలేదు ఆ మూవ్మెంట్. అందుకే మనం టీవీ చూసేటప్పుడు రిమోట్ వాడతాం కదా, ఏ వేవ్స్ ద్వారా మనం టీవీని కంట్రోల్ చేయగలుగుతున్నాం? రిమోట్ త్రూ అంటే రేడియో వేవ్స్ ద్వారా. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.